రైతులు సాధారణంగా సైన్స్ వైపు వెళ్ళాలంటే భయపడుతుంటారు. ఈ భయాన్ని తొలగించాలనే ఉద్దేశంతోనే మేము ఇట్లా కామారెడ్డికి సర్వేకి వచ్చినాం. ఆల్రెడీ మన సాగర్ అని యువ రైతు ఇతనికి బోర్ వేయించాము. ఇతను బావ వాళ్ళకి కామారెడ్డి జిల్లాలో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఇతను సాగర్. హాయ్ చెప్పు సాగర్. సో అతనికి కూడా కొంచెం మనకు ఈ మిషన్లు అసలు ఎట్లా ఆపరేట్ అవుతాయి సార్, అసలు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా జియాలజికల్ స్ట్రక్చర్ ఏ విధంగా వస్తుందనే డౌట్ వస్తే ఎందుకు అతని డౌట్ని అలాగే సందేహంగా మధ్యలో అర్థం కాకుండా ఉంచాలి అనే కాన్సెప్ట్తో అతనికి మిషన్ అతని చేతిలో పెట్టి ఒకసారి ప్రొఫైల్ సర్వే చేపిస్తున్నా. ఏ విధంగా తెలుసుకోవాలి, ఎందుకంటే అతనికి జియాలజికల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, సబ్ సర్ఫేస్ డెప్త్ ఏ విధంగా ఉంది, వాటర్ లేయర్స్ ఏమైనా కనపడుతున్నాయా, ఫ్రాక్చర్స్ కానీ జాయింట్స్ కానీ అనే విషయం తెలుసుకోవడం కోసం చేస్తున్నాం. మీరు కూడా మీ దగ్గరికి ఎవరైనా అనుభవం లేని జియాలజీ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారం ఓకే పలానా చోట పలానా లోతులో ఎంత అక్యుపర్ జోన్ ఉంది లేదు, వాటర్ నిజంగా వస్తాయా రావని ఒక అనుభవం కూడా వస్తుంది మీకు. సో దాన్ని బట్టి మీరు సైన్స్ని రైతులకి అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాలి. ఒక జియాలజిస్ట్ వచ్చినప్పుడు, సర్వేర్ వచ్చినప్పుడు తెలుసుకోవాలి. సార్ ఎందుకు సార్, ఏంటి పరిస్థితి, మా భూమి గురించి ఎందుకు బోర్లు ఫెయిల్ అవుతున్నాయి, లేకుంటే ఇన్ని రోజులు ఇప్పుడు మీరు ఏమన్నా దగ్గర ఎందుకు వేస్తున్నాం, మీరు చెప్పిన వాటి నిజంగా వస్తాయా రావా అనే విషయాలు తెలుసుకోవచ్చు. కావాలంటే చూడండి. ఇప్పుడు మన ఎవరైతే రైతు చూపించానో మన కస్టమర్ సాగర్ అతని పేరు, అతనితో మాట్లాడేసి అతని సొంత ఎక్స్పీరియన్స్ ఒకసారి వినండి. రైట్ సాగర్ గారు చెప్పండి. ఇప్పుడు మిషన్ చూశారు కదా, అంటే మామూలుగా కామారెడ్డిలో నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మీరే కాబట్టి మామూలుగా కదా 2 సంవత్సరాల నుంచి మనకు అనుబంధం ఉంది. సో మీరు తెలిసింది, మీరు మా సర్వే నుండి తెలుసుకుంది ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, రైతులకు ఉపయోగపడుతుంది. అయితే నేను నార్మల్గా సుమన్ సార్ వీడియోలు ఇక్కడ యూట్యూబ్లో చూసిన, యూట్యూబ్లో చూసిన తర్వాత మా రిలేటివ్స్కు నేను నార్మల్గా వీళ్ళకు చెప్పిన, సుమన్ సార్ కొంచెం వీడియోలు సక్సెస్ అవుతున్నాయని చెప్పి యూట్యూబ్లో చూసిన. ఓకే. యూట్యూబ్లో చూసిన తర్వాత మా రిలేటివ్స్కే బోర్ వేయించిన. సార్ని ఆల్రెడీ కాంటాక్ట్ అయినా, సర్వే చేసిండు, 100% సక్సెస్ అయింది బోరు. ఆ సక్సెస్ అయిన తర్వాత నా పదంగానే ఒక 7 మందికి బోర్ వేయించిన తర్వాత నేను రీసెంట్గా పోయిన సంవత్సరం నేను డ్రిల్లింగ్ చేయించుకున్నా. సార్తో సర్వే చేయించి డ్రిల్లింగ్ చేసుకున్నా. నాకు 100% సార్ చెప్పినంత లోతుల ప్లస్ 100% నాకు అనుకున్న వాటర్ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ బోర్ నడుస్తుంది, బాగానే నాకు పర్ఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఓన్లీ నేను పక్క పొన్న వేసిన ల్యాండుల్నే ప్లస్ నాకు కూడా మా ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యాను, నీకు వాటర్ పడ్డాయి కదా, నువ్వు నార్మల్గా సుమన్ సార్ అంటున్నావు కదా, సుమన్ సార్ డ్రిల్లింగ్ విషయంలో బాగానే ఉన్నాడు అంటున్నావు కదా, నార్మల్గా బాగున్నాడు. ఆయన కూడా మేము బోర్ వేసిన రోజు వచ్చిండు, చూసిండు, మొత్తం సారు విషయాలు అన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ నేనే సర్వేకి పిలిపించిన. సుమన్ సార్ని పిలిపించిన తర్వాత ఇప్పుడు సర్వే చేస్తున్నాం మేము కూడా. నేను కూడా జియాలజీ నేర్చుకుంటున్నాను. నార్మల్గా అప్పుడు సార్ పంపించిన